పోలో యాప్ ద్వారా పరిచయం చేసుకుని దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడిని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేసి నగదు, సెల్ ఫోన్ లాక్కున్న ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందమూరి నగర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఆయుధాలు, నగదు, బైకు స్వాధీనం చేసుకున్నారు. పోలో యాప్ ద్వారా ఎవరైనా మోసపోతే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. మన నంద్యాల జిల్లాలో నంద్యాల సబ్ డివిజన్ లో on 15th of August around 10 PM ఇక్కడ ఉన్న నంద్యాల పబ్లిక్ స్కూల్ అది దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ ఒక మేల్ పర్సన్, ఒక 30 years old మేల్ పర్సన్ కి నలుగురు జాయిన్ చేసి అక్కడ ఒక రాబరీ జరిగింది. ఆ రాబరీ జరిగిన తర్వాత ఈ విక్టిమ్ ని కూడా బాగా కొట్టారు, బ్లీడింగ్ ఇంజురీస్ కూడా వచ్చింది. తర్వాత హీ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మనకి 17th of August మన నంద్యాల తాలూక్ పిఎస్ లో విక్టిమ్ వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ లో అతను ఆన్ August 15th ఈ నైట్ అరౌండ్ 10 o'clock ఒక తెలియని అన్నోన్ పర్సన్స్ 4 persons ఆంజనేయ స్వామి గుడి దగ్గర అతన్ని అటాక్ చేసి అతని దగ్గర ఉన్న అమౌంట్ అండ్ మొబైల్ ఫోన్స్ ని రాబరీ చేసి వెళ్ళిపోయారు. అతను బ్లీడింగ్ స్టేట్ లో అక్కడేనే పెట్టి వెళ్ళిపోయారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. అది ప్రకారం మన నంద్యాల తాలూక్ సిఐ గారు 158/2026 లో BNS 309 సెక్షన్ కింద రాబరీ కేసు ఒకటి కట్టారు. ఈ కేసు కట్టి మనము ఎస్పీ సార్, నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది. ఒక 2 teams ని ఫామ్ చేసాము. ఈ విక్టిమ్ ఇంట్రాగేషన్ కి ఒక టీము అండ్ CCTV ఫుటేజెస్ అండ్ అన్ని ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంకా ఒక టీము అండర్ నంద్యాల తాలూక్ సిఐ గారు అండ్ రెండు ఎస్ఐస్ కింద టీమ్ సెపరేట్ గా ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన 2 wheelers ని మనం ఐడెంటిఫై చేసాము. ఒక మోటార్ బైక్ ని ఐడెంటిఫై చేసాము అండ్ ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ కూడా ఈ రోడ్ లో ట్రావెల్ చేసినారు. అలాంటి CCTVs ని మనం ఐడెంటిఫై చేసి ఈ 4 accused ని ఐడెంటిఫై చేసి నిన్న రోజు వాళ్ళు అరెస్ట్ జరిగింది.